హెచ్ఎండిఏ పరిధిలో భూ బదలాయింపులపై రివ్యూ చేస్తున్నారు కమిషనర్ దానకిషోర్. ముఖ్యంగా వట్టినాగులపల్లిలో 100 కోట్ల విలువైన భూముల్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ కింద మార్చడంపై మున్సిపల్ శాఖ ఉన్నత అధికారులే షాక్ అయినట్టు తెలుస్తోంది. ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వకుండా 111 జీవో కింద ఉన్న భూముల్ని కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ కి కన్వర్షన్ చేసినట్టు గుర్తించారని సమాచారం. హెచ్ఎండిఏ ప్లానింగ్ అధికారి సమక్షంలోనే ఈ వ్యవహారం అంతా జరిగినట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ప్లానింగ్ డైరెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు దానకిషోర్. అక్రమ భూ మార్పిడిపై సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు మున్సిపల్ శాఖ అధికారులు. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. హెచ్ఎండిఏ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హెచ్ఎండిఏలో మొన్నటి వరకు అవినీతి ఆరోపణలు అయినాయి. హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణ ఏసీబీ దాడులు తర్వాత హెచ్ఎండిఏలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. హెచ్ఎండిఏ అధికారులు పెద్ద ఎత్తున లావాదేవీలు కొనసాగించారు. తప్పిదారులు అన్ని అనుమతులు ఇచ్చారనేది పెద్ద ఎత్తున ఆరోపణలు జరిగాయి. ఇక దానికి సంబంధించిన గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలపైన ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా హెచ్ఎండిఏ కమిషనర్ ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న దానకిషోర్ పూర్తిగా వాటిపైన హెచ్ఎండిఏ పైన పూర్తిగా దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో జరిగిన టౌన్ ప్లానింగ్ సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, అప్పుడు తీసుకున్న బిల్డింగ్ అనుమతులు కావచ్చు, లేఅవుట్ పర్మిషన్ పైన రివ్యూ చేస్తున్న పరిస్థితిని కాబట్టి నిన్న ఇవాళ అయితే ఎక్కువగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీసుకోవడంలోనే భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. కోట్ల రూపాయలు చేతులు మారాయి అనేది స్పష్టమవుతుంది. ప్రధానంగా అంటే 111 జీవో పరిధిలో ఉన్న వ్యవసాయ భూములను కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్లుగా మార్చారు. ఆ జోన్ నుంచి తీసి వాటికి చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఇచ్చారు అనే దానిపైన ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో హెచ్ఎండి అధికారులు ఉన్న భాగవతం అంతా బయటపడుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. గతంలో ఎలాంటి తప్పిదాలు చేసిన అనే దానిపైన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, సమీక్ష సమావేశాలు అయితే వరుసగా నిర్వహిస్తున్న పరిస్థితి. ఒకవైపు ఏసీబీ దాడులు కూడా శివబాలకృష్ణ మీద ఏసీబీ దాడులు జరిగిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన కేసు రన్ అవుతుంది. ఒకవైపు శివబాలకృష్ణ నుంచి సమాచారం తీసుకొని అతనితో ఎవరెవరు లావాదేవీలు జరిపారో ఆయన హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఆయనకు ఈయన హెచ్ఎండిఏ డైరెక్టర్ 1గా ఉండే. ఆ సమయంలో హెచ్ఎండిఏ డైరెక్టర్ 2గా మరొక వ్యక్తి డైరెక్టర్ 2గా ఉండే. వాళ్ళిద్దరూ బదిలీ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండిఏ డైరెక్టర్ 1గా దేవేందర్ రెడ్డి, అదేవిధంగా హెచ్ఎండిఏ డైరెక్టర్ 2గా శ్రీనివాసరావు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు గతంలో బాలకృష్ణతో ఏమైనా సత్సంబంధాలు కొనసాగించారా, సిఎల్యు సమయంలో వీళ్ళు ఏమైనా ఆయనతో చేతులు కలిపి పనిచేశారా అనే దానిపైన ఎంక్వైరీ జరుగుతుంది. నిన్న ఇవాళ 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు వాళ్ళ హెచ్ఎండిఏ కార్యాలయం పైన బాలకృష్ణ కూర్చున్న రూమ్లో సోదాలు చేస్తున్నారు. టౌన్ ప్లాన్ సంబంధించిన అధికారులతో పూర్తి సమాచారం తీసుకుంటున్నారు. ఇది ఒకవైపు కొనసాగుతున్న సమయంలోనే మరోవైపు కమిషనర్గా ఉన్న హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న దానకిషోర్ పూర్తిగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, జరిగిన మూమెంట్స్ కావచ్చు, ఫైల్ మూమెంట్స్ పైన ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత 2 రోజులకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు పెద్ద అదొక చర్చ జరిగింది. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా వాటిపైన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంబంధించిన షెడ్యూల్ వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎట్లా ఇస్తారు, పాత డేట్లతోని ఎట్లా ప్రకటన ఇస్తారు అనేది దానిపైన కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎంగా అయ్యారు. ఆయన పూర్తిగా ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, అదేవిధంగా ఎంఏయుడి పైన పూర్తి అవగాహన ఉన్నది. అవగాహన ఉన్న నేపథ్యంలో దానిపైన రెగ్యులర్గా రివ్యూలు సమీక్షలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలపైన పూర్తిగా సమీక్షించాలి, తప్పిదాలు ఏమైనా జరిగితే వాటిని బయట పెట్టాలని ఒక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. దానిలో భాగంగానే ప్రజెంట్గా ఉన్న హెచ్ఎండిఏ కమిషనర్ దానకిషోర్ వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే 111 జీవో పరిధిలోనే కాకుండా హెచ్ఎండిఏ పరిధిలో అంటే ఇటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరితో పాటు సంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాలో కూడా కొన్ని సిఎల్యూ జరిగాయి. అంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ జరిగాయి. అంటే వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా, రెసిడెన్షియల్ భూములను కమర్షియల్గా ఇట్లా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేస్తూ ఉంటారు. 100 ఎకరాలు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ జరిగినప్పుడు కోట్ల రూపాయల చేతులు పడతాయి. అంటే ప్రభుత్వ మార్కెట్
వాల్యూతోనే అక్కడ లావాదేవీలు జరుగుతుంటాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే 100 ఎకరాలకు సంబంధించిన ఒక వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూములకు మారాలంటే గతంలో 20 నుండి 25% కమిషన్లు తీసుకున్నారనే ఒక ఆరోపణలు జరిగినాయి. సో అలాగా బాలకృష్ణ డైరెక్టర్గా ఉన్న సమయంలో ఇలాంటి చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్లు చాలా వరకు జరిగినాయి. దాంతోనే ఆయన అక్రమ సంపాదన 500 కోట్లకు దాటిపోయింది అనేది ఒక ఆరోపణ ఉంది. సో ఆయన ఒక్కరే కాదు, టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు ఎవరైనా కూడా హైరేజ్డ్ బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలన్నా, లేఅవుట్లు పర్మిషన్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇతర నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలన్నా కూడా పెద్ద ఎత్తున చేతులు మారాలి. డబ్బు చేతులు మారనిది అక్కడ పని జరగదు అనేది స్పష్టమైంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ విభాగంపై చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. అధికారులు గతంలో తీసుకున్న నిర్ణయాలపైన ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటివరకు ఒక భారీ తిమింగలమైన బాలకృష్ణ ఒక్కరే 500 కోట్లు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో 2010లో కూడా పురుషోత్తం రెడ్డి అదే టౌన్ ప్లానింగ్ హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ 1గా ఉండేవారు. అప్పుడు ఆయన పైన కూడా ఏసీబీ దాడులు జరిగినప్పుడు 500 కోట్లు అక్రమ సంపద అది బయటపడింది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఎపిసోడ్ అయిన తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేసే డైరెక్టర్ 2 కావచ్చు, కింద మిగిలిన ప్లానింగ్ ఆఫీసర్ కావచ్చు, వాళ్ళపైన కూడా ప్రభుత్వం కావచ్చు, ఏసీబీ కావచ్చు నిఘా పెట్టి ఒకవైపు ఎంక్వైరీ చేస్తుంది. ఇదే సమయంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలపైన సమీక్షించడానికి దానకిషోర్ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమీక్ష సమావేశాల్లో చాలా తప్పిదాలు బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో అధికారులు ఎట్లా నిర్ణయాలు తీసుకున్నారు, ఎట్లా వాటికి అనుమతులు ఇచ్చారన్న దానిపైన చాలా సీరియస్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 2 ఎపిసోడ్లతో పూర్తిగా హెచ్ఎండిఏ అధికారులలో ఒక భయం మొదలైంది. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎవరిపైన ఏసీబీ దాడులు జరుగుతాయి, ఎప్పుడు ఏమవుతుందో, ఎవరు పైన ఎలాంటి వేటు పడుతుంది అనేది ఒక భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే హెచ్ఎండిఏలో కనబడుతుంది. ప్రభుత్వం మారిన తర్వాత హెచ్ఎండిఏలో అధికారుల తప్పిదాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు వరుసగా బయటపడడంతో మిగిలిన అధికారులు కూడా భయాందోళనకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ రాజు.